అదే మ్యామ్ 5:11 అవుతుంది. 11 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది. 5 వస్తారు o'clock రావాలి మ్యామ్. వస్తారు జాయిన్ అవుతారు మ్యామ్ ఎవరు 6:30యా? 6:30కేనా? ఆ 6కా? చూద్దాం అందరినీ రాని వచ్చిన తర్వాత అది ఎవరు రారు మ్యామ్. ఆ ఇప్పటికి రావాలి. ఆ ఆల్రెడీ అవును లేట్ అయ్యింది. అవునవును ఇంకా ఏమేం చేశారు చిల్డ్రన్స్ డేకి మీ స్కూల్లో ఏమేం చేశారు అంతే మ్యామ్. గేమ్స్ ఆడినాము. టాక్సిస్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసినాం. ఉమ్, పిజ్జా తిన్నాం. ఆ, బర్గర్ తిన్నాం. ఫ్రెంచ్ ఫ్రై ఉమ్, తిన్నాం. ఉమ్. అవన్నీ తిన్నాం మ్యామ్. సెలబ్రేషన్స్ పిజ్జాలో చేశారు ఆ! సెలబ్రేషన్స్ మీ స్కూల్లో అలా చేశారు చేశారు స్కూల్‌లోనే. ఏమన్నా చెప్పించారా పాడడము చదవడము శ్లోకాలు గాని అట్లాంటివి ఏమన్నా ఏమి చేయించారా ఇయ్యలే మ్యామ్. అలాంటివి ఏమి ఇయ్యలే. వాళ్ళు జస్ట్ సెలబ్రేషన్స్ వీడియోస్ చూపించిర్రు. స్టోరీస్ చూపించిర్రు. ఏవి మా ఏం వీడియోస్ చూపించారు మోరల్ స్టోరీస్. ఆహా మోరల్స్ అవి చూపించారు. దాని ఉమ్, తర్వాత గేమ్స్ ఆడినాం. ఓ సో మెనీ థింగ్స్ చాలా ఆహా చేసినాం మేము. అవునా బాగా ఎంజాయ్ లైబ్రరీకి చేశారు పోయినాం. బాగా లైబ్రరీకి ఎంజాయ్ కూడా పోయినాం. అవునా బాగా ఎంజాయ్ చేశారైతే ఆ అయితే నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పాలంటే నువ్వు చూసిన ఆ మోరల్ స్టోరీస్ నాకు చెప్పాలి నువ్వు మ్యామ్ ఏదో అవును ఉట్టిగా చూపించిర్రు మ్యామ్. టైం పాస్‌కి చూపించిర్రు. లేదు లేదు మర్చిపోయాను మ్యామ్ అది. లేదు లేదు నువ్వు గుర్తు తెచ్చుకో ఎన్ని చూపించారు మ్యామ్ మ్యామ్ నెక్స్ట్ సండే చెప్తా మ్యామ్. ఆహా ఎందుకంటే నేను మర్చిపోయా ఎన్ని స్టోరీస్ చూసావు చెప్పాలి అదిగో టీచర్స్ మాట్లాడేటప్పుడు లేదు కాదు రాదు చెయ్యను అట్లా చెప్పకూడదు టీచర్స్ ఏదన్నా చెప్తే గురువులు ఏదన్నా చెప్తే ఓకే అలాగే అని స్టార్ట్ చేసేయాలి అంతే నేను చెయ్యను రాను అవి చెప్పకూడదు మ్యూట్లో వెళ్ళిపోయావు మ్యూట్లోకి వెళ్ళావు మ్యూట్లో ఉన్నావు చూడు మ్యామ్ నేను అడిగి చెప్తా మ్యామ్. రేపు మ్యామ్‌ని మర్చిపోయా మోరల్ స్టోరీస్. రేపటికి మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చెప్పేస్తా. మర్చిపోయావా అయ్యో ఆ! ఒక్కటి గుర్తున్నా చెప్పు బాబు ప్రజ్వల్ ఒక్కటి కూడా గుర్తులేదు మ్యామ్ నాకు. ఒక్క అయ్యో స్టోరీ కూడా ఒక్కటి కూడా మర్చిపోయాను. గుర్తులేదా అవునా సరే నీకు తెలిసిన స్టోరీ ఏదన్నా ఉంటే చెప్పు నాకు ఈరోజు ఒక కథ నీకు నరసింహస్వామి కథ తెలుసా తెలవదు మ్యామ్. ఎవరిదన్నా తెలిస్తే చెప్పు ఇంకా ఏ కథ అన్నా తెలిస్తే నాకు చెప్పు అంటే అందరూ వచ్చే లోపల మనం టైం వేస్ట్ చేయకూడదు సరస్వతి నమస్తేభ్యం వచ్చు. కొన్ని శ్లోకాలు వచ్చు. ఆ శ్లోకాలు చెప్పాలా మీతోని? చెప్పు శుక్లాంబరధరం సరస్వతి నుంచి నమస్తుభ్యం శుక్లాంబరధరం నుంచి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అకరానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే వెరీ గుడ్ శరదోష్ణశుద్ధాం శశియుతదూతమకుతాం వరదాం శతాదూతమకుతాం మ్యామ్ మకుతాం వరకే అర్థమైంది మ్యామ్. మీరే చెప్పారు ఈ శ్లోక. మీరే చెప్పారు అప్పుడు. ఏ శ్లోకం ఈ చెప్పాను శ్లోక శరదోష్ణ చూద్దాం. నేను చెప్పానా రాసుకున్నావా అప్పుడు రాసుకోలే మ్యామ్ నేను. నువ్వు ఎప్పుడో అన్నీ పాత మా అమ్మమ్మ రాసుకో నేర్పించింది. మా అమ్మమ్మ నేర్పించింది మర్చిపోయా. అర్థమైంది అదే నువ్వేం చేయాలంటే నువ్వు ఏ శ్లోకం నేర్చుకున్నా దానిలో రాసుకోవాలి బుక్ లో ఇప్పుడు శుక్లాంబరధరం అది రాసుకో శుక్లాంబరధరం రాయి పెన్ను పేపర్ తీసుకొని స్పెల్లింగ్ తెలియదు మ్యామ్. తెలీదు అనకూడదు నీకు తెలుగులో వస్తే తెలుగులో రాయి హిందీలో వస్తే హిందీలో రాయి ఇంగ్లీష్ లో వస్తే ఇంగ్లీష్ లో రాయి నువ్వు ముందు రాయడం స్పెల్లింగ్ తెలియవు. వచ్చు కానీ స్పెల్లింగ్ తెలియవు. శుక్లాంబరధరం అవన్నీ మా మమ్మీ లేదు ఆ పక్కన. అవునా నువ్వు ఏ క్లాసు ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు 6th క్లాస్ మ్యామ్. మీకు తెలుగు సబ్జెక్ట్ ఉందా తెలుగు ఉందా మీకు సబ్జెక్టు ప్రజ్వల్ సిగ్నల్ కట్ అయిపోయిందా సిగ్నల్ కట్ అయిందా ప్రజ్వల్ మ్యామ్ నెట్వర్క్ సరిగా లేదు మ్యామ్. మా ఇంట్లో నెట్వర్క్ సరిగా లేదు. అయ్యో ఎందుకని నెట్వర్క్ సరిగా లేదు మా ఇంట్లో. ఎందుకన్నా నెట్వర్క్ రాదా సరిగ్గా రాదు మ్యామ్.
ఎప్పుడు అయ్యో నెట్వర్క్ గురించి అవునా హాట్ నువ్వు హాట్కి వెళ్తుంది. నువ్వు ప్రజ్వల్ పోయినసారి క్లాస్కి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఇట్లాగే ఉన్నావు. కొన్ని రోజులు క్లాస్కి వచ్చిన తర్వాత మంచిగా అయ్యావు. నువ్వు అందుకని ఏం చేస్తావు అంటే ఇప్పుడు మళ్ళీ చాలా టెన్షన్ పడుతున్నావు. టెన్షన్గా ఉంది నీకు ఇప్పుడు మైండ్లో. గబగబా మాట్లాడేసేస్తున్నావు. ఒక నిలకడ లేదు. అలాగా మొత్తం చేంజ్ అయిపోయావు. నువ్వేం చేస్తావంటే ప్రతి సండే క్లాస్కి ఖచ్చితంగా రా. వచ్చావంటే నీకు కొంచెము ఈ టెన్షన్ కానీ అంటే హడావిడిగా మాట్లాడేసేస్తున్నావు, అసలు వినిపించుకోవట్లేదు నేను చెప్పేది, అదంతా నీకు సెట్ అవుతుంది నువ్వు కరెక్ట్గా క్లాస్కి వచ్చినప్పుడు. కరెక్ట్గా క్లాస్కి రాలేదనుకో నువ్వు ఇట్లాగా అది 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 ఒక హైపర్ యాక్టివిటీ లాగా ఉంది నీకు మైండ్. అవును మ్యామ్, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉంటాయి, బయటికి వెళ్తాము, మాకు కురగదు. అందుకోసం ఇది సెకండ్ సండే జాయిన్ అయ్యేది, నాకు కురుగుతలేదు. అందుకోసం నేను జాయిన్ మానేసిన. నువ్వు ఆ టైంకి జాగ్రత్తగా టైం గుర్తు పెట్టుకొని ఫోన్లో అలారం పెట్టుకొని నువ్వు క్లాస్కి జాయిన్ అవ్వాలి. ఇది నీకు ఒక మెడిసిన్. జాయిన్ అవుతున్నా నేను రోజు ఈ రోజు 2 months నుంచి నువ్వు రాలేదు. దాదాపు 10 classes కి నువ్వు రాలేదు తెలుసా. వినాయక చవితి ఎప్పుడు కలిసాం మనం? ఎన్ని పండుగలు అయిపోయినాయి ఇప్పుడు? దివాళీ అయిపోయింది, దివాళీ కూడా అయిపోయింది. మరి చూసావా ఎన్ని రోజుల నుంచి రాలేదు నువ్వు అంటే? చెప్తున్నా కదా మ్యామ్, ఇప్పటి నుంచి నేను జాయిన్ అవుతా. ఇప్పుడు జాయిన్ అవ్వు. చెప్పేది విను నాన్న, వినాలి. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామమ్మ. ముందు చెప్పేది వినాలి. నీ మంచి కోసమే చెప్పేది నేను. నాకేమన్నా బెనిఫిట్ ఏమన్నా ఉందా చెప్పు. లేదు మ్యామ్, నాకే బెనిఫిట్. అట్లాంటప్పుడు నేను చెప్పే మాట పూర్తిగా విను. వినాలి. ముందు వినడమే, శ్రవణం ముందు చేస్తేనే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అవుతారు. వినడం కనుక చేయలేదనుకో, ఇప్పుడేంది ప్రజ్వల్, నువ్వు అటు పరిగెత్తవాక నాన్న, కింద పడితే దెబ్బ తగులుతుంది అని నేను అరుస్తూ ఉన్నాను అనుకో, నువ్వు వినకుండా అట్లాగే పరిగెత్తుతూ వెళ్ళి కింద పడిపోయావు అనుకో. అయ్యో చూసావా, అందుకే వినాలి. కొంచెం వినండి పెద్దవాళ్ళు. చెప్పిన మాట వినాలి, వినేసి వదిలేయాలి కాదు, పాటించాలి అంటే గుర్తు పెట్టుకోవాలి ఆ పాఠం. ఓకే సరే, ఒక్క నిమిషం. సందీప్య, జై శ్రీరామ్. ఎక్కడికి వెళ్ళొచ్చారు పిక్నిక్ అంటే? ఇక్కడ మా చీపురపల్లిలో కనకమహాలక్ష్మి గుడి ఉంది మేడం. దాని పక్కన తోట ఉంది, ఆ తోటలో పిక్నిక్ ఈ రోజు చేశారు, అందుకు లేట్ అయిపోయింది. ఓహో, ఎవరెవరు వచ్చారు? అంటే మాదంతా ఒక సంఘం మేడం, సంఘంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అవునా, ఓకే. ఏమేం చేశారు సెలబ్రేషన్స్? పిక్నిక్ లో ఏం చేశారు? ఫస్ట్ అంటే హౌస్ ఆడించారు మేడం. ఫస్ట్ హౌస్ సగం టైము అయిపోయింది, తర్వాత మీటింగ్ పెట్టారు. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లల ఆటలు. అది పిక్నిక్ కాదే, అది పిక్నిక్ కాదు, కార్తీక వన భోజనాలు అయి ఉంటాయే. చూసావా, కార్తీక మాసంలో వనభోజనాల గురించి టాపిక్ అది. నువ్వు వెళ్ళింది ట్రెడిషనల్గా వెళ్ళావు, ఓకేనా? అంటే అది మన సాంప్రదాయమైన పని, కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం అనేది. దాని గురించి ఇప్పుడు క్లియర్గా చెప్పాలి నువ్వు. కార్తీక మాసం వస్తోంది కదా, కార్తీక మాసం గురించి చెప్పాలి నువ్వు. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో చూస్తుంటావు కదా, కార్తీక మాసంలో ఏమేం చేస్తుంటారో చూసుంటావు, ఈరోజు వెళ్ళి ఏం చేశారో చూసుంటావు. అవన్నీ నువ్వు నాకు చెప్పాలి ఇప్పుడు. మన ప్రజ్వల్ కూడా వింటాడు.
తర్వాత నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రజ్వల్ నువ్వు కూడా చెప్పాలి. సందీప్య చెప్పేది కరెక్ట్గా వినాలి. నేను అడుగుతాను ఏంటి కార్తీక మాసంలో ఏం చేయాలి అని నేను అడిగినప్పుడు నువ్వు మళ్ళీ మొత్తం చెప్పాలి. ఇప్పుడు చెప్పు సందీప్య, నువ్వు కార్తీక మాసంలో ఏం చెయ్యాలి? కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు మేడం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కార్తీక పర్లేదు, నీకు తెలిసినట్టుగా చెప్పు. నీకు ఎలా తెలిస్తే అలా చెప్పు. మనం దీపావళి పండగ అయిపోయిందా? దీపావళి అమావాస్య అయిపోయిన పక్క రోజు నుంచే కార్తీక మాసం మొదలవుతుంది. మనకి ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ మన నెలలు కాదు, ఇంగ్లీష్ నెలలు. అవి ఇంగ్లీష్ నెలలు కదా. మన తెలుగు నెలలు వచ్చి మనవి మాసాల కిందకి లెక్కకు వస్తుంది అనమాట. ఒక్కొక్క మాసం అది ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కొత్త సంవత్సరం. మనకి ఇంగ్లీష్ సంవత్సరాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఇంగ్లీష్ సంవత్సరం ఎప్పుడు మొదలు? జనవరి. కానీ అది మన తెలుగు సంవత్సరాది కాదు. తెలుగు సంవత్సరాది అంటే ఉగాది నుంచి మనకి నెలలు, ఒక్కొక్క పండుగలు అన్ని నెలలు మారుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు కార్తీక మాసం గురించి చెప్పు నాన్న సందీప్య. నువ్వు చెప్పు ప్రజ్వల్, ఈ లోపల వస్తుంది సందీప్య, మళ్ళీ జాయిన్ అవుతుంది. నువ్వు చెప్పు, ఇంకా ఏమేం చేశారు? నిన్న మ్యూట్లో ఉన్నావు, అన్మ్యూట్ చేసుకో. చిల్డ్రన్స్ డే అంటే ఎందుకని ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవరు? జవహర్లాల్. అర్థం అవలా. అవునా? అవును, టీచర్స్ చేశారా? పర్లేదు నాన్న, చెప్తావా ఇంకా సందీప్య? చెప్పు నాన్న. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అయితే తెల్లవారుజామున సూర్యుడు రాకముందే లేచిపోయి తలకి స్నానం చేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసేసి ఇంట్లో ఏమైనా పండ్లు, ఉల్లి తినకూడదు. తర్వాత ఇవేవి తినకూడదు. కార్తీక మాసంలో స్నానానికి ముఖ్యం. పొద్దున్నే మనము తెల్లవారక ముందే చీకటిగా ఉన్నప్పుడే తల స్నానం చేయడము. 30 రోజులు స్నానం చేస్తారు, తల స్నానం. 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. 30 రోజులు దీపాలు అంటే ఎప్పుడు? తెల్లవారుజామునే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవడము, ఇంట్లో దేవుడి మందిరాల దగ్గర దీపారాధన చేసుకోవడము, సాయంత్రాలు బయట గడప బయట దీపాలు వెలిగించుకోవడము, ఆకాశ దీపం అని, ఆకాశం అంటే ఎత్తులో ఒక దీపం వెలిగిస్తారు, ఆ దీపాలు పెట్టడము. ఇదంతా కార్తీక మాసంలో అందరం. నువ్వు చెప్పు ఇంకా ప్రజ్వల్, నీకేం తెలుసు చెప్పు కార్తీక మాసం గురించి. ఫస్ట్ కార్తీక మాసములో కార్తీక సోమవారం ఫస్ట్ ఉపవాసం ఉండాలి, ఏం తినొద్దు. రాత్రి సూర్యుని చూసి పిండి దీపాలు చేసి తినాలి. చంద్రుడు వచ్చిన తర్వాత. వెరీ గుడ్. వచ్చినాక చూసి తినాలి. ఇంకా చేస్తుంది. అవునా? వెరీ గుడ్. లాస్ట్ సోమవారం కదా మ్యామ్? వెరీ గుడ్. కార్తీక సోమవారం. అవును, వెరీ గుడ్. బాగా గమనిస్తున్నావే నువ్వు, గుడ్ బాయ్ అయితే. వెరీ గుడ్. నువ్వు కూడా శివుడికి అట్లాగే పూజ చేయాలి రోజు. శివుడిని
ప్రతిరోజు మ్యూట్లో ఉన్నావు చూడు, మ్యూట్. నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు టైం దొరుకుతలే. అట్లా అనకూడదు, అట్లా అనకూడదు. క్లాసు ఉన్నా స్కూలు ఉన్నా పొద్దున్నే స్నానం చేసి వెళ్ళే ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని శివుడికి నమస్కరించుకోవాలి. కార్తీక మాసం కదా, శివుడిని నమస్కరించుకోవాలి. ఓకేనా? సందీప్య నువ్వు చెప్పు ఇప్పుడు. ఇలా ప్రతిరోజు చేయాలి మేడం. 30 రోజులు తల స్నానాలు చేసి 30 రోజులు మార్నింగ్ సూర్యుడు రాకముందు తల స్నానాలు చేసి దీపారాధన చెప్పొచ్చా? చెప్పు చెప్పు. పళ్ళు తీయాలి, పళ్ళు తినొద్దు, పళ్ళు పెట్టాలి దేవుడికి. ఈ విధంగా పళ్ళు తినాలి, వాటర్ కూడా తాగొద్దు, నీళ్ళు కూడా తాగొద్దు. ఓకే. శివుడికి పూజ చేయాలి, శివుడికి పూజ చేయాలి సోమవారం అంటే అది మ్యామ్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి విషయాలు, కార్తీక మాసం ఏం జరుగుతోంది బయట, ఎవరేం చేస్తున్నారు. గుళ్ళు చూసారా? గుడికి వెళ్ళారా ఎవరన్నా మీలో ఇద్దరిలో? గుడిలో అంతా కార్తీక పౌర్ణమి మొత్తం దీపాలు ఉంటాయి, దీపాలు వెలిగిస్తారు. అట్లాగే ఆ దీపాలు మన బట్టలకి అంటుకోకుండా, ఇంకా టైం ఉంది, ఇంకా 4 రోజులు ఉంది. ఇప్పుడు మనము బయట దీపాలు వెలిగించినప్పుడు బట్టలకి కాళ్ళకి అంటుకోకుండా జాగ్రత్తగా ఉండాలి కదా. అది అంటే మనము అట్లా కొన్ని నియమాలు తెలుసా? ఒక హాస్పిటల్ పోయాం, ఎంత హాస్పిటల్ డాక్టర్ అయ్యప్ప మాల వేసుకుండు స్వామి అంటాయన, చెప్పులు కూడా వేసుకోవద్దు కదా, వేసుకొని వచ్చిండు. ఓకే ఓకే. ఇప్పుడు సందీప్య చెప్తుంది, నువ్వు మ్యూట్ లో ఉండి విను. చెప్పు సందీప్య. కార్తీక సోమవారం నాడు తెల్లవారే లేచి, మామూలుగా రొటీన్ తెల్లవారే లేచి సూర్యుడు రాకముందు తల స్నానం చేసేసి దీపారాధన చేసి మార్నింగ్ 6:30 నుంచి 7 లోపు కోవిల్కి వెళ్ళి రావాలి. వెరీ గుడ్. శివ కోవిల్కి వెళ్ళి రావాలి. వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత పిండి దీపాలు చేసి పెడతారు. ఆ తర్వాత అప్పుడు అల్పాహారం తీసుకుంటారు, భోజనం చేస్తారు. అల్పాహారం అంటే టిఫిన్. అది ఎప్పుడు చేస్తారు? ఉదయం పూట చేస్తారు. అల్పాహారం అంటే పండ్లు కానీ పాలు కానీ అట్లా. స్నానం కూడా రోజు స్నానాలు అంటే నదులుంటే నదులు, సముద్రాలుంటే సముద్ర స్నానాలు, అవన్నీ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ మాసం అంతా కార్తీక మాసం చేస్తాము, మాఘమాసం చేస్తాము. అట్లా ముఖ్యమైన మాసాలలో స్నానానికి ప్రాముఖ్యత ఉందన్నమాట. అది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉంది. కార్తీక మాసం అంతా తల స్నానాలు, దీపారాధనలు చెయ్యాలి, పూజలు చేసుకోవాలి. మనం భక్తిగా ఉన్నప్పుడే మనం క్రమశిక్షణతో ఉంటాం. భక్తి లేకపోతే ఇంకా క్రమశిక్షణ ఉండదు. ఇప్పుడు భక్తి ఉండబట్టే కదా వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించుకొని గుడికి వెళ్ళి ఎలా చేస్తున్నాము. అదే భక్తే లేకపోతే ఎప్పుడైనా నిద్ర లేవచ్చులే, ఎప్పుడైనా తినచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు. అప్పుడు మనకి బయట ఉన్న జంతువులకి మనకి తేడా ఏముంటుంది? ఉండదు కదా. అలాగా మనం ఏం చేయాలంటే క్రమశిక్షణతో ఉండాలి. ఎప్పుడు క్రమశిక్షణతో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక పద్ధతిగా వెళ్తుంటాం. భక్తి అంటే క్రమశిక్షణ. భక్తి అంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళు బయట వేరే వాళ్ళు కానీ మీరేంటి ఇప్పుడు భక్తి ఏంటి?
ఇంత చిన్న వయసులో భక్తి ఏంటి, ఇంత చిన్న వయసులో గుడికి వెళ్తున్నారేంటి, ఇంత చిన్న వయసులో పూజలు చేస్తున్నారేంటి అని ఎవరన్నా అడిగితే మీరు చెప్పాలి. భక్తి అనేది చిన్న వయసు వాళ్ళు చేయకూడదు అనేది లేదు. తేడా ఉండదు. పెద్ద వయసులోనే చెయ్యాలి, చిన్న వయసులో చేయకూడదు భక్తి అనేది లేదు. చిన్న వయసులో చేస్తేనే మీరు క్రమశిక్షణతో ఉంటారు. చిన్న వయసు నుంచి ఒక క్రమశిక్షణ రావాలి అంటే, మీరు పద్ధతిగా ఉండాలి అంటే ఏముండాలి? భక్తి. నువ్వు చెప్పు ప్రజ్వల్, ఏముండాలి? మ్యూట్ లో ఉన్నావు. భక్తి 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 ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ప్రజ్వల్కి ఉండకూడదు. భక్తి అంటే ఏమి? భక్తి 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 అంటే ఏమి? ఇప్పుడు అదే కదా చెప్పింది. భక్తి అంటే డిస్కనెక్ట్ అయ్యింది మీటింగ్. నువ్వు మీటింగ్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నావు, వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మధ్య మధ్యలో మాటలు కట్ అయిపోతున్నాయి. భక్తి అంటే విను 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 వినాలి. టీచర్ చెప్పేటప్పుడు వినాలి, గొడవ చేయకూడదు. భక్తి అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణగా ఇప్పుడు భక్తి, ఇప్పుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడే నమో నారాయణాయ, వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇవన్నీ చెప్పాడు అంటే అది ఆయన క్రమశిక్షణ, ఒక మంచి దారిలో వెళ్ళే క్రమశిక్షణ. నిన్నెవరన్నా అడిగారనుకో, ప్రజ్వల్ నువ్వేంటి ఇప్పుడు శ్లోకాలు చెప్తున్నావేంటి, ఇప్పుడు దేవుడు నీకెందుకు, నువ్వు పెద్ద అయిన తర్వాత, ముసలోడు అయిన తర్వాత దేవుడు పూజ నేర్చుకోవాలి. నేర్చుకుంటా ఉంటే పెద్దగా అయినాక వస్తుంది. రావడం కాదు, అదే క్రమశిక్షణ. చిన్నప్పుడే భక్తిగా ఉండాలి, అదే క్రమశిక్షణ. ఓకేనా? అదే చెప్పాను ఇందాక సందీప్యతోటి. తర్వాత ఈరోజు మీరు వనభోజనాలకి ఏమేం చేశారో చెప్పు సందీప్య. వనభోజనాలకా మేడం? అంటే ఏ ఐటమ్సా లేకపోతే ఏం చేశారు? ఈ రోజంతా ఏం చేశారు? ఈ రోజు మార్నింగ్ అయితే మేడం 9:30, 10 ఆ టైంకి వెళ్ళాం మేడం అక్కడికి. వెళ్తేనేమో అక్కడ ఫస్ట్ ఎవరు రాలేదు. ఎవరు అంటే కొన్ని నోములు ఉంటే అక్కడ ఉండిపోయారు. అక్కడ ఉండిపోతేనేమో ఎవరు రాకపోయేసరికి టిఫిన్లు పెట్టారు. అక్కడ టిఫిన్ తినేసి కూర్చుని ఉంటే ఒక్కొక్కరు అలాగ అటెండ్ అవుతూ ఉంటే హౌసీ పెట్టారు. గేమ్స్ ఆడిచ్చారు. హౌసీ పిల్లలకేనా పెద్దవాళ్ళు కూడా ఆడారా? మ్యూట్ లో ఉన్నావు. కాదు మేడం, మా అమ్మ ముందు చెప్పేస్తుంది అందుకే. పర్లేదు పర్లేదు, అమ్మకి కూడా రిలీఫ్ ఉండాలి కదా, మాట్లాడు నువ్వు. నువ్వు చెప్పు. అయితేనేమో అలాగైంది. ఫస్ట్ హౌసీ పెట్టారు మేడం. ఫస్ట్ హౌసీ పెడితే అది ఒక 1 hour లాగా అయిపోయింది. ఆ తర్వాత అంటే అది మామూలుగా కూడా ఎలా చేస్తామంటే, ఇలా వన మహోత్సవము, వన భోజనాలకి వెళ్ళినప్పుడు సముద్ర స్నానాల దగ్గరికి వెళ్తాం. కొంతమంది ఏం చేస్తారు, నదుల దగ్గరికి వెళ్తారు, సముద్ర స్నానాలు చేస్తారు. తెల్లవారేటప్పటికే తెల్లవారుజామున వెళ్ళిపోతారనమాట. వెళ్ళి అక్కడ అందరూ సముద్ర స్నానాలు చేసేసి ఆ సముద్రం ఒడ్డున ఏం చేస్తారంటే దీపాలు వెలిగిస్తారు. ఆ నదుల దగ్గర కూడా అంతే, నదీ స్నానం చేస్తే ఆ బయట ఒడ్డు దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపం వెలిగించి దానికి పసుపు కుంకుమలు పెట్టి అక్కడ శివలింగాలు కూడా చేస్తారు కొంతమంది. సముద్రం ఉంటుంది కదా, సముద్రం దగ్గర స్నానం చేసి వచ్చి ఒక మట్టి శివలింగాన్ని తయారు చేసి అక్కడే ఆ మట్టి శివలింగానికి పూజలు చేస్తారు. పూజలు చేసి అది ఎట్లంటే చేతిలో కానీ ఏదన్నా ఒక దేని మీదన్నా పెట్టి మట్టితో తయారు చేసి ఆ శివలింగానికి పూజలు చేసి దీపం వెలిగించి హారతి ఇచ్చి సాంబ్రాణి కడ్డీలు ధూపం ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత
నైవేద్యం ఏదన్నా పెట్టి పండ్లో ఏవో తీసుకెళ్తారు కదా, అవి నైవేద్యం పెట్టి శివుడిని అక్కడ పూజ చేసి అమ్మవారిని శివుడిని కలిపి అప్పుడు మళ్ళీ ఆ శివలింగాన్ని నీళ్ళల్లో కలిపేస్తారు, నిమజ్జనం చేసేస్తారు. అంటే అక్కడ శివుడిని మనము పొద్దున్నే ఆ సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడే శివుడిని పూజ చేస్తున్నాం, దీపాలు వెలిగిస్తున్నాం, స్నానం చేస్తున్నాం. అంటే ఆధ్యాత్మికత మన క్రమశిక్షణ అంతా ఒకటే. పూజలు వేరు క్రమశిక్షణ వేరు కాదు. పూజ చేయడమే క్రమశిక్షణ, పద్ధతిగా ఉండడమే క్రమశిక్షణ, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడమే క్రమశిక్షణ. ఎవరైనా సందీప్య నువ్వెందుకు చిన్నపిల్లవు కదా, నీకెందుకు పూజలు, నీకెందుకు అసలు గుడికి ఎందుకు వెళ్తావు, నువ్వు నీకెందుకు భక్తి ఎందుకు అని ఎవరన్నా అడిగినా సందీప్యానైనా ప్రజ్వల్నైనా ఎవరినైనా భక్తి అనేది చిన్న వయసులోనే రావాలి, పెద్దవాళ్ళైన తర్వాత రాదు. పెద్దవాళ్ళైన తర్వాత ఎలా వస్తుంది తెలుసా, మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకో, మోకాళ్ళ నొప్పులు తగ్గడం కోసం దేవుడికి దండం పెడతారు, అంతేనా? లేదా ఇంకేదన్నా ఇబ్బంది వచ్చిందనుకో, ఆ ఇబ్బంది పోవడం కోసం దండం పెడతారు. అంటే అదే ఇప్పుడు మనకి ఏదన్నా కావాలి అనుకుంటే మనం ఎట్లా అడుగుతాం, ఎవరినన్నా అట్లా అడగడం కోసమే దండం పెట్టుకుంటారు. అది భక్తి కాదు. చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి, ప్రతి విషయము దేవుడి దగ్గర ఓపెన్గా చెప్పాలి. ప్రతి దాంట్లో మీకు మంచి జరిగినా, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చినా, తక్కువ మార్క్స్ వచ్చినా, ఎవరన్నా ఏమన్నా అన్నా, ఎవరన్నా మిమ్మల్ని పొగిడినా ప్రతిదీ మీరు దేవుడితోటి చెప్పుకోవాలి, ప్రతిదీ చెప్పాలి. అట్లా చెప్తే ఏమవుతుంది అంటే మీ మనసులో ఉన్న ఏదైనా బరువైనా, బాధ అయినా, టెన్షన్ అయినా, ఏదైనా ఒక ఫ్రెండ్ లాగా చెప్పుకున్నప్పుడు మీకు లైట్గా అనిపిస్తుంది, అంటే తేలిక పడిపోతుంది. మీకు ఏదైనా బాధ ఉందనుకో, ఇవాళ సందీప్యాన్ని ఎవరో తన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక చెంప మీద ఒక తన్ను ఇట్లా కొట్టింది. సందీప్యాకి బాధ కలిగింది, బాధ వచ్చేసి ఏడుపు వచ్చేస్తుంటే వాళ్ళ అమ్మగారికి చెప్పడానికి చెప్పలా, ముందు స్కూల్లో టీచర్స్కి చెప్పలేదు. అట్లానే అలాగే ఉండిపోవాలా? ఉండకూడదు. ఎప్పుడు ప్రతిరోజు భగవంతుడి దగ్గర మీకు ఏదన్నా మంచి జరిగినా, ఇబ్బంది అయినా ప్రతిదీ చెప్పుకోవాలి. దాన్నే భక్తి అంటారు. ఏదన్నా పూజలప్పుడు, పండగలప్పుడు అప్పుడు మొక్కుకోమంటే దండం పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోవడం కాదు భక్తి అంటే. రోజు దేవుడి దగ్గర మీ దినచర్య చెప్పుకోవాలి, మీకు జరుగుతున్నవి చెప్పుకోవాలి. మీరు ఏంటి ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని మార్క్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయా లేదా, బాగా చదువుకున్నారా లేదా, ఎవరన్నా మంచి ఫ్రెండ్స్ అయ్యారా లేదా, అవన్నీ కూడా దేవుడి దగ్గర చెప్పుకోవాలి, సరేనా? దాన్ని కూడా భక్తి అంటారు. భక్తి అనేది అదేదో ఎప్పుడో ముసలి వాళ్ళు అయిన తర్వాత వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణగా ప్రతిరోజు మీరు స్కూల్కి ఎట్లా వెళ్తారు? ప్రతిరోజు రెగ్యులర్గా వెళ్తారా? రెగ్యులర్గా అన్నం రోజు తింటారా? తింటాం. స్నానం రోజు చేస్తారా? వాసన అంటే ఎలా అయితే మనం రోజు గాలి పీల్చుకోవడం రోజు చేస్తున్నావా? ఈరోజు ఆదివారం లేని గాలి పీల్చడం ఆపేస్తున్నావా? ఎందుకు? ఆదివారం మన ప్రాణము గాలి పీల్చడము ఎలాగో భగవంతుణ్ణి భక్తితోటి పూజ చేయడం, తలుచుకోవడం కూడా అట్లాంటిదే. అంతేగాని ప్రజ్వల్కి ఇవాళ సెలవు కదా, సండే రోజు
ఈ రోజు ఎందుకులే గాలి పీల్చుకోవడము, ఈ రోజు ఎందుకులే భోజనం చేయడం, ఈ రోజు సెలవు పెట్టేస్తాను, అట్లా కాదు. ఈ రోజు రోజు పొద్దున తింటా. రోజు స్కూల్కి బాక్స్ ఇస్తుందిగా మీ మమ్మీ, సండే ఆ, రోజు ఇస్తుంది. ఇస్తుంది. మానేస్తావా? ఆహా, మానే మానేయను. ఒక్కరోజు ఒక్క సండే మానేయను. నాకు ఫుడ్ అంటే ఇష్టం. మరి మానేయను. మరి అసలు మానేయను నేను. మరి అట్లా వాళ్ళేస్తా. మరి భక్తి కూడా అంతే. భక్తి కూడా మనకి ఎప్పుడో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకోవడం కాదు, ప్రతిరోజు. రోజు దండం పెట్టుకోవాలి దేవుడికి. ఈసారి ప్రజ్వల్ నిన్ను అడుగుతా నేను, నువ్వు రోజు నిద్ర లేచి స్నానం చేయగానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్తున్నావా లేదా అని అడుగుతా నేను. మ్యూట్లో ఉన్నావు. కుంకుమ పెట్టుకొని రోజు దండం పెట్టుకుంటా. దండం పెట్టుకుంటా దేవుడికి. రోజు పెట్టుకుంటావా? గుడ్ బాయ్. అట్లా రోజు భక్తితో ఉండడమే ఒక క్రమశిక్షణ అన్నమాట. మధ్యలో విను, మధ్యలో మనం గుడికి కూడా వెళ్తుండాలి. గుడిలో ఆలయాల్లో ఎలా అంటే శక్తి ఉంటుంది, అక్కడ మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు కదా, అదంతా శక్తి. మనం వెళ్తుండాలి, వెళ్ళడం వల్ల ఆ శక్తి మనకు వస్తుంది. ఓకేనా? అందుకని ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో దండం పెట్టుకోవాలి, గుడులకి కూడా వెళ్ళాలి, ఆలయాలకు కూడా వెళ్ళాలి. ఓకేనా? అట్లాగే అక్కడ ఉండే పూజారులు ఉంటారు కదా, పంతులు గారులు ఉంటారు కదా, వాళ్ళని కూడా గౌరవించాలి. వాళ్ళు ఎట్లా గౌరవిస్తావు చెప్పు? ఎట్లా కాళ్ళు మొక్కేది ఒక్కటే కాదు, వాళ్ళు రోబోలు కాదు కదా. గుళ్ళో పూజలు మంత్రాలు చెప్పి భగవంతుడికి సేవ చేసుకుంటూ వాళ్ళు కూడా మంచిగా చదువుకొని ఉంటారు, వాళ్ళు కూడా కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని ఉంటారు, చదువుల్లో పూజల్లో అన్నిట్లో మంచి మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ పూజ చేస్తున్నారు కదా, వీళ్ళు వీళ్ళకి ఉద్యోగం లేదా, వీళ్ళు సాఫ్ట్వేర్ కాదా, వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కాదా అనేటట్టుగా ఉండకూడదు మనం. వాళ్ళు పూజలు చేసేది ఎందుకు? మనందరి మంచి కోసమే కదా. మ్యూట్లో ఉన్నావు. అవును మేడం. ప్రజ్వల్ మ్యూట్లో ఉన్నావు. ప్రజ్వల్ మ్యూట్లో ఉన్నావు అంటే విను, అక్కడ వాళ్ళు కూడా మంచిగా చదువుకొని ఉంటారు, వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఇల్లు ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, ఉన్నా కూడా వాళ్ళు సాఫ్ట్వేర్గా వచ్చేంతగా ఉంటుంది వాళ్ళకు కూడా తెలివి. అయినా కూడా వాళ్ళు గుడిలో పూజారిగా ఎందుకు వస్తారు తెలుసా? లోకక్షేమం చేయడం కోసము. వాళ్ళకి అంత టాలెంట్ ఉంటుంది, అంత ఉద్యోగము ఉంటుంది, అంత జీతము ఉంటుంది, ఉన్నా కూడా గుడిలో వచ్చి దేవుడికి చేసే పూజలు, అభిషేకాలు, కళ్యాణాలు అట్లా అది చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో అందరికీ మంచి జరగాలి. అంటే మనము లాస్ట్లో చెప్తాం చూసావా, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం చూసావా. మన ప్రతి క్లాస్లో లాస్ట్లో శాంతి మంత్రాలు చెప్పినప్పుడు అంటాం మనం లోకా సమస్త సుఖినో భవంతు. ఎందుకంటారు అంటే అందరూ బాగుండాలి, లోకమంతా చల్లగా ఉండాలి, లోకమంతా మంచిగా ఉండాలి, ఎవరికి ఏ ఇబ్బందులు రాకూడదు అని కోరుకునే ఉద్యోగం ఏంటిది? పాండిత్యం. పురోహితులు అంటే గుడిలో చెప్పాను కదా ఇప్పటిదాకా, గుడిలో పూజలు చేస్తుంటారు చూసావా, వాళ్ళకి చదువున్నా, ఉద్యోగాలున్నా, ఆస్తులున్నా వాటన్నిటిని పక్కన ఉంచి మనందరి కోసము వాళ్ళు లోకక్షేమం కోసము వాళ్ళు శివుడికైతే శివుడికి అభిషేకాలు, విష్ణుమూర్తికి అయితే
విష్ణుమూర్తికి పూజలు, కళ్యాణాలు, అలంకారాలు అవన్నీ గుళ్ళల్లో చేస్తుంటారు. మన పేరుతోటి గోత్రనామాలతో పూజ చేయించుకుంటారా మీరు? చేపించుకుంటాం. మరి పెట్టించుకుంటావా? అప్పుడు వాళ్ళు మీకు గురువుతో సమానము. వాళ్ళు భగవంతుడికి గురువు అంటే ఇప్పుడు నేను గురువుని, మీకు టీచర్ని గురువు అంటారు. మీకు మంచి విషయాలని బోధించే వాళ్ళని గురువు అంటారు. ఇప్పుడు అట్లా గుడిలో మీ పేరుతో పూజలు చేస్తారు, మీకు మంచి జరగాలని కోరుకుంటారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. అప్పుడు వాళ్ళ గురించి కూడా మనము ఆలోచించాలి. అంటే ఒక్క నిమిషం ప్రజ్వల్, చెప్పమ్మా. గుడికి వెళ్ళినప్పుడు తీర్థం ఇచ్చిన తర్వాత శతకోపం పెడతారు కదా మేడం. అవును, అది ఎందుకు పెడతారు మేడం? అది ఆశీర్వచనం. భగవంతుడి పాదాలు ఆ శతకోపం పైన ఉంటాయి. అవును మేడం, చిన్న చిన్నగా చెక్కు ఉంటాయి. మనము మామూలుగా తల వంచం కదా, నాకేంటి, నేనేంటి, నేను అంతటి వాడిని, నాకు ఇంత ఆస్తుంది, నాకు ఇంత టాలెంట్ ఉంది అని ఇట్లా తల ఎగరేసినట్టు మాట్లాడతారు కదా. శటకోపం పెట్టాలంటే ఏం చేస్తారు? తల దించుతారు. ఎవరి దగ్గర దించుతారు? స్వామి పాదాలు. స్వామి పాదాలు ఉంటాయి దానిపైన. ఆయన పాదాలు మన తల పైన పెడితే మనము కొంచెం తగ్గి, అహంకారం తగ్గి భగవంతుని ఆశీస్సులు పొందుతాం. అంటే మనకి హిందూ సనాతన ధర్మంలో ఒక్క పద్ధతి ఉంది. మనం భగవంతుణ్ణి శరణాగతి వేడాలి. శరణాగతి అంటే ఏంటి చెప్పు సందీప్య? ప్రార్థించాలి కాదు. శరణాగతి అంటే ఏంటి? శరణాగతి అంటే పూర్తిగా స్వామికే బాధ్యత వదిలేయాలి. మనం దాసోహం అని చెప్పాలి. అంటే ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాల్సి ఉంటే నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి స్వామికి వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అంటే శరణాగతి అంటే మనము ఇదే ప్రతిరోజు భగవంతుడిని భక్తి చెయ్యాలి అన్నాం కదా ఇందాకంతా. భక్తితో ఉండాలి అన్నానా, క్రమశిక్షణతో ఉండాలన్నానా, దానిలోనే వస్తుంది ఈ శరణాగతి కూడా. ఎలాగంటే మనము ప్రతి నిత్యం మంచిగా ఉంటూ, పద్ధతిగా ఉంటూ, అన్నీ మన కర్మలన్నీ అంటే మనం లేవడము, పనులు చేసుకోవడము, స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, రాసుకోవడము, మంచిగా ఉండడము, ఇవన్నీ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇవన్నీ చేసి మనం ఏం చేయాలంటే భగవంతుడి దగ్గర కృష్ణార్పణం అని చెప్పాలి. భగవంతుని పాదాలే శరణం అని చెప్పాలి. భగవంతుణ్ణి శరణాగతి. నువ్వు మధ్య మధ్యలో వెళ్ళిపోయి మధ్య మధ్యలో రా, ఇందాకేం చెప్పారు మేడం అని అడుగు. అంతేనా? కర్రేది? చేయబట్టు, పట్టు, చేయబట్టు, రెండు చేతులు పట్టు, రెండు చేతులు పట్టు. ఈ చేయి మీద ఒకటి, ఈ చేయి మీద ఒకటి. నువ్వు కరెక్ట్గా మంచి పాయింట్ చెప్పేటప్పుడు వెళ్ళిపోతావు, మళ్ళీ వస్తావు, ఏం చెప్పారు మేడం అంటావు. విను, లెఫ్ట్ అవ్వకు, లెఫ్ట్ అవ్వకు. మధ్యలో క్లాస్ చెప్పేటప్పుడు లెఫ్ట్ అవ్వకు, చెప్పేది పూర్తిగా విను. ఓకే ఓకే, విను, సరేనా? భగవంతుణ్ణి శరణాగతి వేడాలి. మన కర్మలు మనం చేస్తూనే భగవంతుడికి అర్పించాలి ఆ కర్మ ఫలితాన్ని. అంటే ఈరోజు సందీప్యాన్ని ఎవరో స్కూల్లో పొగిడారు టీచర్స్. మంచి మార్క్స్ వచ్చాయి సందీప్య నీకు, నువ్వు మంచిగా ఇక్కడ స్కూల్లో అన్ని మంచిగా ఎగ్జామ్స్ రాస్తున్నావు అని పొగిడారనుకో, అప్పుడు
సరే అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి భగవంతుడి దగ్గర చెప్పుకోవాలి. నన్ను ఈరోజు పొగిడారు అంటే అది నీకే అర్పిస్తున్నాను స్వామి. శరణాగతి. శరణాగతి అంటే మనకి ఏదన్నా మంచి జరిగినా ఇబ్బంది జరిగినా మనం దాన్ని తీసుకోకుండా దాన్ని స్వామికి అర్పించాలి. శరణాగతి చేయడం అంటే పూర్తి బాధ్యత నీదే స్వామి. నాకు ఈరోజు ఇలాంటి మంచి పేరు వచ్చిందంటే కారణం ఎవరు? నేను కాదు. నన్ను ఈరోజు స్కూల్లో టీచర్ పొగిడారు అంటే స్వామి ఈరోజు స్కూల్లో నన్ను పొగిడారు అంటే దానికి కారణం నేను కాదు, నువ్వే స్వామి అని స్వామి పాదాల దగ్గర చెప్పుకోవాలి. ఏదన్నా బాధ వచ్చినా స్వామి ఈరోజు ఈ బాధ వచ్చింది, దానికి పరిష్కారం నువ్వే చూపించాలి స్వామి అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. అది శరణాగతి. అంటే మన జీవితంలో మంచైనా చెడైనా ఏది జరిగినా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని స్వామి పాదాలపైన ఉంచాలి. అయితే మన కర్మలు చెయ్యకుండా మాత్రం చెప్పకూడదు. మన కర్మలు చెయ్యాలి. మన పని ఏదైతే ఉందో, మనము ఎగ్జామ్స్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి. దానికోసం ఏం చేయాలి? ముందుగా చదువుకోవాలి. చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళాలి. ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత మన మార్క్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు ఆ వచ్చిన ఫలితాలు మంచిగా వచ్చినా భగవంతుడికి సమర్పించాలి. స్వామి నీ వల్లే మాకు ఇట్లాంటి మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పుకోవాలి. సరేనా? దాన్ని శరణాగతి అంటారు. భగవంతుడి పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఎలాంటి భయము ఉండదు. నిర్భయంగా బాగా చదువుకోగలుగుతారు. చదవాలి. మళ్ళీ దేవుడి పాదాలు పట్టుకున్నాం కదా అని చెప్పి చదవకుండా ఈ ఎగ్జామ్లో నాకు ఈ క్వశ్చన్ రాదు స్వామి, నువ్వు వచ్చి రాసేసేయి, ఎగ్జామ్లో నువ్వు వచ్చి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేయి స్వామి అంటే వస్తాడా స్వామి? రాడు. ఎన్ని కోట్ల మంది ఉన్నారు పిల్లలు. మనం చేయాల్సింది ఏంటంటే మన చదువు మనం చదువుకొని, మన స్కూల్కి మనం వెళ్ళి, మన క్వశ్చన్ పేపర్ మనం రాసుకొని నేర్చుకొని, తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్లో మనం రాయాల్సిందంతా నేర్చుకున్నదంతా రాసి అప్పుడు మార్కులు మనం తెచ్చుకొని ఆ వచ్చిన మార్కులని భగవంతునికి అర్పించాలి. అది శరణాగతి అంటారు. ఓకేనా? దీని గురించి మీకు ముందు నెమ్మదిగా అర్థమవుతుంది. ఓకేనా? సరే సందీప్య, ఈరోజు ఇంకా చెప్పమ్మా. వనభోజనాల గురించి చెప్పు. ఈరోజు ఇంకా ఏమేం చేశారో సందీప్య. సందీప్య చెప్తావా? టైం అయిపోతుంది. సరే, నువ్వేమన్నా చెప్తావా ప్రజ్వల్? సరే ప్రజ్వల్, నువ్వు ఒక 5 minutes ఓంకారం చెప్పు. నేను మళ్ళీ ఆపు అనే వరకు చెప్పు. అన్మ్యూట్ చేసుకో. పోయిన వారం నీకు ఓంకారం ఏం హోంవర్క్ ఇచ్చాను? ఓంకారం 10 సార్లు నేర్చుకొని రామని చెప్పారు. ఏ రోజు చదవమన్నాను? రోజు. చదివావా మరి? ఓంకారం నాకు వచ్చు. ఓంకారం వచ్చు కాదు, నువ్వు కొంచెం హైపర్ యాక్టివిటీగా మాట్లాడుతున్నావు. అది తగ్గాలి. ఆగు. నువ్వు చాలా హైపర్ యాక్టివిటీగా మాట్లాడుతున్నావు, చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నావు, నిలకడ లేదు, నా మాట వినిపించుకోవట్లేదు, నువ్వు టక 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 మాట్లాడేస్తున్నావు. అవన్నీ తగ్గడం కోసం అవన్నీ తగ్గడం కోసం నీకు నేనేం చెప్పాను? ఓంకారం రోజు చదవాలని చెప్పా స్కూల్కి వెళ్ళేటప్పుడు. చదివావా మరి? అన్మ్యూట్ చేసుకో.
చదువుతున్నా మ్యామ్, రోజు నేను చదువుతున్నా, 5 టైమ్స్ చదువుతున్నా. అబ్బో 10 టైమ్స్ కాదు నేను ఎన్నిసార్లు చెప్పాను? 11 టైమ్స్ చెప్తే నువ్వు 5 టైమ్స్ ఎందుకు చదివావు? మ్యామ్. ఇది రేపటి నుంచి 11 టైమ్స్ చదువుతా మ్యామ్. దీనికి నీకు పనిష్మెంట్ ఏం తెలుసా? నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఏంటంటే, ఈ రోజు నుంచి రాత్రి పడుకోబోయేటప్పుడు నువ్వు బెడ్ మీద కూర్చున్నప్పుడు పడుకోబోయే ముందు 11 టైమ్స్ గట్టిగా ఓంకారం చెప్పాలి. సారీ మ్యామ్, ఇప్పుడు నేను చెప్తాను. ఆగాగు ఆగు 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 నువ్వు టీచర్ మాట వింటావా వినవా? వింటా మ్యామ్. నీ హైపర్ యాక్టివిటీకి సంబంధించింది కంట్రోల్గా మాట్లాడాలా వద్దా? మ్యామ్ ఒక మాట చెప్పొచ్చా? ఆగు, చెప్పద్దు, నేను చెప్పేది విను. ఇప్పటిదాకా నీ చేత మాట్లాడిచ్చాను నేను, ఓకేనా? ఇప్పుడు నువ్వు టీచర్ చెప్పినట్టు వినాలి. అది ఏంటంటే, ఈ రోజు నుంచి రాత్రిపూట పడుకోబోయేటప్పుడు బెడ్ మీద 11 టైమ్స్ ఓంకారం చెప్పు. మళ్ళీ నిద్ర లేస్తావు కదా, లేచిన తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని 11 టైమ్స్ ఓంకారం చెప్పాలి నువ్వు. ఇప్పుడు చెప్పు. మ్యూట్లో ఉన్నావు, మ్యూట్లో ఉన్నావు, మ్యూట్లో ఉన్నావు, మ్యూట్లో ఉన్నావు. నాకు టైం ఉండదు మ్యామ్. 7 o'clock లేస్తా, 8 వరకు వెళ్ళాలి, నాకు టైం ఉండదు. టైం ఉండదు అనకూడదు. నీకోసమే కదా చెప్పింది. నాకేమన్నా వస్తుందా? నువ్వు ఓంకారం చదివితే నాకేదన్నా వస్తుందా? ఓంకారం చదువుతా మ్యామ్, నాకే వస్తుంది కానీ ఓంకారం చదువుతా. చదవాలి. పొద్దున స్కూల్కి వెళ్ళే లోపల 11 టైమ్స్ చదవాలి. రాత్రి నిద్రపోయే ముందు 11 టైమ్స్ చదవాలి. ఓకే మ్యామ్. అది నీకోసమే, నా కోసం కాదు, ఓకేనా? సందీప్య నువ్వు కూడా చదువు, ఓంకారము చేసుకో. ఓంకారం కళ్ళు మూసుకొని ఉట్టి నేల మీద కూర్చోకండి, ఏదన్నా మ్యాట్ ఏదన్నా వేసుకొని కూర్చోండి. ఇప్పుడు ప్రజ్వల్ చెప్తాడు 11 టైమ్స్, తర్వాత సందీప్య 11 టైమ్స్ ఓంకారం చెప్తుంది. అది పలకడము అలా కాదు, మనం క్లాస్లో చెప్పుకున్నాం. నువ్వు అలా చెప్తూ ఉండు, నీది అయిన తర్వాత నీకు ఈ వారం అంతా అట్లాగే చెప్పుకో, నీకు వచ్చినట్టు. నేను నెక్స్ట్ వీక్కి నేను చెప్పిస్తా. ఇప్పుడు సందీప్య నువ్వు చెప్పు. ఇప్పుడు చూడు, నువ్వు మ్యూట్లో ఉండి సందీప్యతో పాటు చెప్పు. చెప్పు అమ్మా. వెరీ గుడ్. 11 టైమ్స్ అయింది, 11 టైమ్స్ అయింది. ఇలాగా మీరిద్దరు కూడా
11 టైమ్స్ రాత్రిపూట పడుకోబోయే ముందు, పొద్దున పూట మీరు స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొనైనా చేసుకోండి, లేదా నిద్ర లేవగానే అదే బెడ్ పైన కళ్ళు మూసుకొని ఓంకారం చేసుకొనైనా లేవండి. ఓకేనా? సరే, అయితే మనము మీకు నెక్స్ట్ క్లాస్కి ఒకటి హోంవర్క్. సందీప్య, నీకు ఇంతకుముందు ఏమేమి హోంవర్క్ ఇచ్చాను చెప్పు ఒకసారి. మేడం నాకు గురు చరిత్ర బుక్ తెచ్చుకోమన్నారు మేడం. తెచ్చుకున్నావా మరి? తెచ్చుకోలేదా? ఓకే, తెచ్చుకో ఈసారి. ఓకే, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, ఆన్లైన్లో ఉంటాయి. 100 రూపాయల లోపే ఉంటుంది, 70 రూపాయలు 80 ఉంటుందో, 90 100 ఉంటుంది. అది బుక్ పంపించినందుకు మళ్ళీ ఏమన్నా ఛార్జెస్ ఉంటాయేమో తెలియదు నాకు. తర్వాత మీకు ఏమనిపిస్తుంది పెద్ద అయిన తర్వాత? మీకు ఎలా అవ్వాలనిపిస్తుంది, ఎవరిలాగా కావాలనిపిస్తుంది, ఏం సాధించాలనిపిస్తుంది అనేది ఒకటి రాసుకోండి ఇద్దరు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు తెలిసిన గొప్ప వ్యక్తుల గురించి రాయండి. గొప్ప వ్యక్తుల గురించి మీకు ఎవరెవరు తెలుసు? ఫ్రీడమ్ ఫైటర్సా? ఆహా, మీకు ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు. ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లాస్లోనే కాదు, ప్రతి క్లాస్లో సందీప్య, నువ్వు ప్రతి క్లాస్లో ఒకళ్ళ గొప్ప వ్యక్తి గురించి, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఒక వారం ఆడవాళ్ళని తీసుకో, ఒక వారం మగవాళ్ళని తీసుకో. ఓకేనా? తీసుకొని వాళ్ళు ఏం సాధించారు వాళ్ళ లైఫ్లో, ఏం మంచి సాధించారు, ఏ గొప్ప విషయాన్ని వాళ్ళు సాధించారు అనేది నువ్వు నోట్ చేసుకొని ప్రతి క్లాస్లో చెప్పాలి. ఓకేనా? అది ఆడవాళ్ళైతే వాళ్ళు ఏం సాధించారు, మగవాళ్ళైతే వాళ్ళు ఏం సాధించారు, దానివల్ల మన సమాజానికి కానీ మన భారతదేశానికి కానీ ఏంటి లాభం. ఏదన్నా లాభం ఉంటేనే కదా గొప్ప వ్యక్తులు అయ్యేది, సమాజంలో అందరికీ ఉపయోగపడితేనే కదా గొప్ప వ్యక్తులు అయ్యేది. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే కాదు కదా, సమాజానికి ఎట్లా ఉపయోగపడ్డారు అనేది నాకు ఎవ్రీ సండే రోజు ప్రతి వారము పద్ధతి పాఠశాలలో మీరు మాట్లాడాలి. ఓకేనా? మీకు తెలిసిన అంటే తెలుసుకోనైనా, మీకు స్కూల్ లెసన్స్లో వచ్చిన వాళ్ళైనా పర్లేదు, మీకు ఏదన్నా ఒక సబ్జెక్టులో పలానా వ్యక్తి గొప్ప వ్యక్తి అని వచ్చిందనుకోండి, వాళ్ళ గురించి ఇక్కడ చెప్పాలి మీరు. అలాగే ఇప్పుడు మనం టీవీలో ఎంతోమందిని చూస్తాం, మోడీ గారు, గాంధీజీ, ఆడవాళ్ళల్లో గొప్ప వ్యక్తులు, ఇలా మన దీన్ని ఏమంటారు, మన పూర్వకాలంలో ఉన్న ఆడవాళ్ళల్లో ఎవరైతే యుద్ధ రంగానికి వచ్చారు, ఎవరైతే సేవగా సమాజాన్ని కాపాడారు, ఎవరైతే మంచి పేరును తెచ్చుకున్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, వీళ్ళందరికీ సంబంధించిన కూడా మీరు మీ పద్ధతి పాఠశాల బుక్ ఒకటి పెట్టుకున్నారా? రాసుకుంటున్నారా? రాసుకొని ఈరోజు ఏం చెప్పాము, ఈరోజు మీరేం నేర్చుకున్నారు, మనం ఏమేం మాట్లాడుకున్నాం, కార్తీక మాసం గురించి మాట్లాడుకున్నాం, స్వామికి శరణాగతి గురించి మాట్లాడుకున్నాం, భక్తితో ఉండాలి పిల్లలు అని మాట్లాడుకున్నాం, భక్తితో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎంత వయసు నుంచే భక్తి ఉండాలి అనేది మనం చెప్పుకున్నాం. ఎప్పుడో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిన తర్వాత కాదు భక్తి రావాల్సింది, చిన్నప్పుడే, అది చెప్పుకున్నాం. దాని తర్వాత మనం ఓంకారం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత హోంవర్క్ ఇచ్చాం, ఓంకారం గురించి హోంవర్క్ ఇచ్చాను, అలాగే గొప్ప వ్యక్తుల గురించి హోంవర్క్ ఇచ్చాను. ఇవన్నీ ప్రతిరోజు మీరు రెగ్యులర్గా దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి, దేవుడికి శరణాగతి చెయ్యాలి,
దేవుడి దగ్గర అన్నీ చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజ్వల్ వాళ్ళ చెల్లెల్ని గట్టిగా కొట్టాడు, వీపు మీద గట్టిగా కొట్టాడు. వాళ్ళ చెల్లెలు పాపం బాగా ఏడుస్తూ ఉంది. అప్పుడు సారీ ఆ అమ్మాయి దగ్గర చెప్పాలి. తను తప్పైతే సారీ చెల్లెలకి చెప్పాలి, తర్వాత దేవుడి దగ్గర కూడా చెప్పుకోవాలి. ఏమని చెప్పాలి? స్వామి ఇట్లా పొరపాటున లేదా నాకు తెలియక లేదా నేను కోపంలో చెల్లెల్ని కొట్టాల్సి వచ్చింది, క్షమించు స్వామి, ఇంకా నేను అట్లా కొట్టను, ఇంకా నేను అట్లాంటి తప్పు చెయ్యను అని దేవుడికి చెప్పుకోవాలి. దేవుడికి చెప్పుకొని మళ్ళీ చేయకూడదు ఆ తప్పు. అంతేగాని దేవుడి దగ్గర చెప్పేసి మళ్ళీ వెళ్ళి చెల్లెల్ని వీపు మీద కొట్టకూడదు. మంచి మంచి అబ్బాయిలాగా తయారవ్వాలి ప్రజ్వల్. తర్వాత సందీప్య, మంచి అమ్మాయిలాగా తయారవ్వాలి సందీప్య. ప్రజ్వల్ నువ్వేంటి ఇంతకుముందు అంత గోల్ చేసేవాడివి, ఇప్పుడు ఏంటి గోల్ తగ్గిందే అని అడగాలి నిన్ను చూసి ప్రజ్వల్. చెప్పాలి నువ్వు అప్పుడు, నేను పద్ధతి పాఠశాల అని ఒక స్కూల్లో చేరాను, అక్కడ టీచర్ మాకు మంచిగా మమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు, అందుకని నేను గొడవ తగ్గించాను, అరుపులు తగ్గించాను, నాటీ బాయ్ అనే పేరు పోయి గుడ్ బాయ్ అనే పేరు తెచ్చుకుంటాను అని చెప్పాలి. అంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? మంచి గుడ్ బాయ్ లాగా అవుతావా మరి? వెరీ గుడ్. సరే అయితే శాంతి మంత్రాలు చెప్దాం, కళ్ళు మూసుకోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సరేనా? మళ్ళీ మనము నెక్స్ట్